హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గత 6 నెలల నుంచి పెండింగ్ పెట్టిన పని అన్నమాట. ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది. నా శారీస్ దాదాపు 22 చీరలు డ్రై వాష్, రోలింగ్, పాలిషింగ్ ఇలా రకరకాల పనుల నిమిత్తం ఒక 2 పెద్ద ముళ్ళలు తీసుకెళ్ళి వాళ్ళకి డ్రై వాష్లో ఇచ్చేసి రోలింగ్లో ఇచ్చేసి వచ్చాను. మళ్ళీ తెచ్చుకోవడానికి కూడా ఎంత టైం తీసుకున్నానో. పాపం ఆ పిల్లలు ఫోన్ చేసి ఆంటీ మీ శారీస్ తీసుకెళ్ళాలి, ఆంటీ మీ శారీస్ తీసుకెళ్ళాలి అని. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక 50 చీరలు నేను, మా సల్మా, మా ఆస్మా కలిసి చేసుకుంటాము. అవి మళ్ళీ అయిపోతాయి కదా, మళ్ళీ మధ్య మధ్యలో బయట ఇవ్వాల్సే వస్తుంది. సో ఇవి నేను మళ్ళీ సమ్మర్లో చేసుకున్న చీరలన్నీ డ్రై వాష్ అంటే నేను చేసుకోలేను, కానీ రోలింగ్ లాగా స్టార్ట్ చేసుకొని శారీస్ అన్నీ అయితే చక్కగా రెడీ చేసుకుంటాను. మళ్ళీ అవసరం పడ్డప్పుడు బయట ఇవ్వాలంటే రోలింగ్కే ఒక ప్రొఫెషనల్ డ్రై వాష్ వాళ్ళకి సెంటర్లో షాప్లో ఇస్తే డ్రై వాష్ వచ్చేసి 250, 200 అండ్ ఓన్లీ రోలింగ్ 100 అండ్ పాలిషింగ్ వచ్చేసి 150. ఇంత తీసుకుంటున్నారండి బాబు. ధైర్యం రాదు అసలు. ఈ రోజుల్లో శారీకే జస్ట్ 500-600లో మంచి ఫ్యాన్సీ శారీ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు డైలీ స్కూల్కి కట్టుకెళ్ళే శారీస్కి ఇంత రోలింగ్కి 100 రూపీస్ పెట్టడమా అని కాస్త మనసు ఒప్పదు. ఆడవాళ్ళకి ఎంతైనా ఆలోచిస్తాం కదండి కదా. సో ఈ మొత్తానికి ఒక మంచి షాప్ని దొరకబట్టుకున్నాను నేను వెతికి. ఇక్రా రోలింగ్ అని చెప్పేసి మా మంచిర్యాల్లో 4 ఆడపిల్లలు చక్కగా స్వయం ఉపాధి చేసుకుంటున్నారండి. ముస్లిమ్స్ చాలా బాగా చేస్తున్నారు. భలే అనిపించింది వాళ్ళని చూస్తే. తల్లి చక్కగా ఫాదర్, మదర్, అమ్మ, నాన్న 4 పిల్లలు కలిసి 3 మరి నేను 4 విన్నాను. సో వాళ్ళ రెస్పాన్స్ కానీ ఇంటికి వెళ్తే ఫోన్లో రిసీవ్ చేసుకోవడం, ఇంటికి వెళ్తే మనం బట్టలన్నీ ఇస్తే చక్కగా లెక్క పెట్టుకొని అంటే నవ్వుతూ రిసీవ్ చేసుకోవడం కూడా బాగా ఉంది. అండ్ కరెక్ట్గా మంచిగా ఇచ్చారు. అంటే తక్కువ ప్రైస్లో ఇప్పుడు 100 రూపీస్ శారీ రోలింగ్ ఇచ్చేది ఇక్కడ మనం 35 రూపీస్, ఓన్లీ 35 రూపీస్ రోలింగ్ అండి. అందరూ 35 అనగానే మరి బాగా చేస్తారా లేదా అని డౌట్ పడతాం మనం. బట్ చాలా బాగా చేశారు. కొంచెం స్టార్చ్ అంటే 100 రూపీస్ రోలింగ్ తీసుకున్న వాళ్ళది ఏంటంటే చాలా స్టార్చ్ ఎక్కువ ఉంటుంది. అయితే వీళ్ళది కొంచెం తక్కువ ఉంది. నేను చెప్పాను కూడా కాస్త అంటే శారీని పట్టి ఉంటుందండి, మేము అన్నిటికీ ఒకేలాగా వేస్తాము అని చెప్పారు వాళ్ళు. ఇది చూడండి, ఇదిగోండి, ఇది చాలా పట్టింది స్టార్చ్, ఇది చాలా పట్టింది. సో ఈ ఫ్యాబ్రిక్ ఇది లెనిన్ కాటన్. ఇవి మామూలు మన ప్యూర్ కాటన్కి ఓ మోస్తారుగా పట్టింది. అండ్ అలా ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఇదేదో షాప్లో డిస్ప్లే చేసినట్టున్నాయి కదా. సో పెట్టేసేయాలి లోపల. యాక్చువల్లీ బట్టలు సర్దడం నా డ్యూటీ కాదు, మా ఆస్మా డ్యూటీ. బట్ ఇంకా నాకు ఈ చీరల్ని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా తను రేపు వచ్చేంతవరకు నేను వీటిని అలా పెడదాంలే 10 నిమిషాలు అని చెప్పేసి చేస్తున్న పనిని, తోటలో పని ఆపి మరి మా వారు రాగానే ఆ బ్యాగులు తీసేసుకొని గుడ్ గర్ల్ అనిపించుకోవాలి కదా మా వారి దగ్గర. వెంటనే సర్దేస్తా. గర్ల్ అవును మరి, ఎప్పటికీ గర్ల్డే. సో అబ్బాయి ఎంత చక్కగా సర్దేసుకున్నావు అంటే ఎంత హ్యాపీనో కదా. సో రేపటిదాకా ఆస్మా కోసం వెయిట్ చేయకుండా నేనే సర్దేసుకుంటున్నాను. అండ్ పనిగా ఇలా సర్దాక ఒకసారి చూసుకున్నాను అన్నమాట. చీరలన్నీ లెక్క పెట్టుకొని ఓహో వచ్చాయా, ఎలా ఉన్నాయి లేదని టక్కున ఐడియా వచ్చింది. అరే మీ అందరితో షేర్ చేసుకుందాం, ఒక వీడియో చేస్తే ఆ పిల్లలకు కూడా హెల్ప్ అవుతుంది, కస్టమర్స్కి అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామంది మంచిర్యాల వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అండ్ ఒకసారి మళ్ళీ చూసేసుకుంటాను. మీకు చూపిస్తున్న శారీస్ ఎలా అయ్యాయి ఏంటి చెక్ చేసుకుంటాను. సో బాగున్నాయండి, నేనైతే సాటిస్ఫై అయ్యాను. ఓకే, మనం పెట్టిన అమౌంట్కి వర్త్ఫుల్ అన్నమాట. సో అన్నీ అసలు ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా శారీస్ అన్నీ. ఇవి కీర్తి ఫ్యాషన్స్, కీర్తిస్ నారీ వరల్డ్ హైటెక్ సిటీలో తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి
ఇది సుమన ఆన్లైన్లో తెచ్చినప్పుడు తను గిఫ్ట్ ఇచ్చింది. చాలా వరకు నేను ఇది బెడ్ బాత్ కిచెన్ వాళ్ళ చందన వాళ్ళ షాప్లో తీసుకున్నాను. ఇది కూడా ఇది అండ్ దిస్ బ్లూ వన్ బెడ్ బాత్ కిచెన్లో ఇది నాకు చాలా నచ్చింది. ఈ శారీ అయితే బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇది నా ఫ్రెండ్ కృష్ణవేణి అని కాలేజ్ రోడ్లో ఉంటుంది, తన దగ్గర ఇది డ్రై వాష్ చేయించాను. అండ్ ఇది ఇప్పుడు అమేయ షాప్లో తీసుకున్నాను. వెంకటేశ్వరాలో ఎక్కువగా తీసుకుంటాను నేను. అండ్ ఇది అమ్మ పంపింది నాకు. ఇవి డ్రై వాష్ చేయించానండి. అండ్ డ్రై వాష్ కూడా జస్ట్ 60 రూపీస్. ఈ శారీ ఇవి 3 డ్రై వాష్ చేయించాను. 60 రూపీస్కి డ్రై వాష్ చేశారు. అండ్ ఇది వచ్చేసి పాలిషింగ్ చేశారు. ఇది ఒక్క శారీ మాత్రం, ఇది పాలిషింగ్ స్టార్ట్ చేశారనుకుంటా. ఇది పాలిషింగ్ చేశారు. ఇది కూడా చాలా బాగా చేశారు. ఇంకొక 50 చీరలు ఉన్నాయి, తీయాలి ఫస్ట్ ఇవి చూసిన తర్వాత. ఇంకా రోజు స్కూల్కి డ్రెస్సెస్ ఎక్కువ వేస్తారు. మా వారు కోప్పడుతూ ఉంటారు, చీరలు ఎందుకు కొంటావు మరి అని. అదొక పిచ్చి. చీరలు కొనడం అంటే ఆడవాళ్ళకి ఎంత ఆనందమో కదా, అదొక స్ట్రెస్ బస్టర్ ఏమో అనిపిస్తుంది. బట్ అలా అని మనం డబ్బులు తగిలేయం కదా, ఆలోచించి ఆచితూచే కొంటాం కదా. సో నేను ఎక్కువ, నా టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఎక్కువ గాడి కలర్స్ ఇట్లా ఉన్నాయి తీసుకోను, లైట్ కలర్స్ ఎక్కువ తీసుకుంటాను. నా దగ్గర ఎక్కువ క్రీమ్, యాష్, పింక్ షేడ్స్ ఎక్కువ ఉంటాయి, లైట్ కలర్సే ఎక్కువ ఉంటాయి. అండ్ బ్లాక్ కూడా ఇంతకుముందు నేను అసలు బ్లాక్ తీసుకునేదాన్ని కాదండి. నేను నల్లగో చీరలు నల్లగో అని అస్సలు తీసుకునేదాన్ని కాదు. కానీ మా అజయ్ అలా ఎందుకు అనుకుంటూ, నీకు ఇష్టమైన కలర్ కట్టుకోవాలి అంతే, బాగుంటుంది నీకు బ్లాక్ అన్నారు. అప్పటి నుంచి ఎన్ని బ్లాక్ శారీస్ వస్తున్నాయో నా వార్డ్రోబ్లో. సో ఇది యాష్ అండి. ఈ చీర కూడా నాకు చాలా ఇష్టం. ఇది కూడా పాలిషింగ్ చేయించాను. సో చాలా బాగుంటుంది. అండ్ ఇది మీరు చాలా వీడియోస్లో చూసి ఉంటారు, బ్లాక్కి పింక్ కాంబినేషన్. అండ్ ఇది వచ్చేసి పెయింటింగ్ శారీ, హ్యాండ్ పెయింటింగ్ శారీ. మొత్తం చాలా బాగుంటుంది. ఇది మన కేరళ కాటన్ శారీ టైపు, చాలా బాగుంటుంది ఇది. సో అకేషనల్గా కడుతుంటాను నేను ఎక్కువగా కూడా కట్టను శారీస్, బట్ ఈ మధ్య ఎక్కువగా కడుతున్నాను, ఈ మధ్య కొంచెం. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ శారీని అయితే చాలా వీడియోస్లో చూసి ఉంటారు. మా ఫ్యామిలీ ఫోటోలో కూడా ఇదే ఉంటుంది. అండ్ ఇది మామూలు కాటన్. ఇదైతే జస్ట్ పిచ్చి చీర, 200 రూపీస్ శారీ. కానీ ఎంత బాగుంటుంది అంటే కట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది జూట్ సిల్క్. ఇలా ఈ శారీస్ మొత్తానికైతే రోలింగ్, పాలిషింగ్ అండ్ డ్రై వాష్ అయితే చేయించుకున్నాను. ఆ ముల్లెలు కట్టి పెట్టి తిట్లు తిని ఎన్ని రోజులకి ఇస్తారు ఇంకా ఈ చీరలన్నీ అని అరిచి మా వారు ఎట్టకేలకి నా శారీస్ని పొతం, మీరు వర్డ్ వాడతారా పొతమని? మా అమ్మమ్మ అయితే బాగా వాడుతుంది. పొతం చెయ్యి, పొతం అయిందా పని అంటే కంప్లీట్ అయిందా అని. మొత్తం మీద శారీస్ పని కంప్లీట్ చేసేసాను. సో 30 రూపీస్, 35 రోలింగ్, 45 పాలిషింగ్, 40 or 45 అండ్ 60 రూపీస్ డ్రై వాష్. సో డ్రై వాష్ కొంచెం నేను ఇంకొంచెం బాగుంటుందేమో అనుకున్నాను. రోలింగ్ అండ్ పాలిషింగ్ ఫుల్ సాటిస్ఫైడ్ అండి. ఇక్రా రోలింగ్ వాళ్ళకి చెప్తున్నాను, చాలా బాగా చేశారు మీరు. బట్ డ్రై వాష్లో ఇంకొంచెం క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోండి. అంతేలేండి, 60 రూపీస్లో ఇచ్చే క్వాలిటీ మీరు బాగానే ఇచ్చారు. అలా చూసుకుంటే చాలా బాగా చేసినట్టే. పాలిషింగ్ అల్టిమేట్ అండి. ఇవి 2 పాలిషింగ్ చేయించాను. ఈ 2 శారీస్ పాలిషింగ్ చేశారు, చాలా బాగా చేశారు, అల్టిమేట్ చేశారు. రోలింగ్ కూడా అల్టిమేట్ చేశారు. కొన్ని శారీస్ ఇంకొంచెం, ఇంకా ఫ్యాబ్రిక్ అంతేనేమో, డ్రై వాష్ ఇంకొంచెం బాగా చేస్తే ఇంకొంచెం స్టిఫ్గా రావాలి అని అనుకుంటున్నాను నేను. సో అదొక్కటి చూసుకోండి. సో డియర్ ఫ్రెండ్స్, మీరు మా ఫ్రెండ్స్ కూడా అడిగారు కొంతమంది, నువ్వు సాటిస్ఫై అయ్యాక మేము కూడా ఇస్తాము ఇక్రా రోలింగ్లో అని. బాగున్నాయి, ఇవ్వచ్చు. 35 ఇక్కడ, 100 ఇక్కడ, ఒక 100లో 3 చీరలు వస్తాయి.
రోలింగ్ కదా. సో మళ్ళీ అయినా ఇప్పుడు అది 2 టైమ్స్ కట్టుకోవచ్చేమో, ఇది సింగిల్ టైం అయినా కూడా మళ్ళీ చేయించుకోవచ్చు కదా. సో ఇదండి ఎటొచ్చేసి నా చీరల కథ. బాయ్ అండి, బాయ్ బాయ్. అండ్ నేను చాలామంది లేడీస్కి చెప్తూ ఉంటాను, స్వయం ఉపాధి, మన కాళ్ళ మీద మనం నిలబడడం, ఆర్థిక స్వాతంత్రం. ఆ పిల్లల్ని చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. ఈ చిన్న పని పెద్ద పని అని ఏమి ఉండదండి. మీరు ఎవరైనా కూడా శారీ రోలింగ్ని కూడా టేకప్ చేయొచ్చు. చక్కగా ఇంట్లో ఉండి 4 పైసలు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి శారీ రోలింగ్ కూడా మంచి ఆప్షన్. సో మనకి ఎలా చేయాలి ఏంటి, బోలెడు వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి. నాకు తెలిసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయేమో. సో ఐ కంగ్రాచులేట్ ఇక్రా రోలింగ్ పిల్లల్ని అయితే నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. మీరు మీ ఫాదర్ మీద కూడా ఆధారపడకుండా చక్కగా మీరు ఒక మంచి పని చేసుకుంటున్నారు నాన్న, చాలా బాగుంది. అండ్ ఐ అడ్మైర్ యూ. నిజంగా చాలా బాగా అనిపించింది మిమ్మల్ని చూస్తే నాకు. సో డియర్ ఫ్రెండ్స్, దీన్ని స్వయం ఉపాధిగా తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, వీళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మీ చీరల్ని చక్కగా వీళ్ళకి ఇవ్వచ్చు. ఓకే అండి, బాయ్ బాయ్, టేక్ కేర్.